మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు, నరకం చూస్తారు. మన నిత్య జీవితంలో మనం నివసించే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన కట్టడం మాత్రమే కాదు. అది మన ప్రాణశక్తికి, మన ఎదుగుదలకు, మన కుటుంబ సౌఖ్యానికి ఒక మూల స్తంభం వంటిది. అందుకే పూర్వీకుల నుండి నేటి వరకు ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ప్రకృతిలో ప్రతి అణువులోనూ, ప్రతి మొక్కలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి దాగి ఉంటుంది. కొన్ని మొక్కలు సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని ప్రసాదిస్తే, మరికొన్ని మొక్కలు ప్రతికూల శక్తిని, నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తూ మన జీవితాలను అతలాకుతలం చేస్తాయి. మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు, అంటే మన ఇంటి ఆవరణలో మనం నాటుకునే మొక్కల విషయంలో తీసుకునే అశ్రద్ధ వల్ల కూడా మన ఇంట్లో అశాంతి, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాషన్ కోసము లేదా మొక్కల మీద ఉన్న ఇష్టంతోనూ రకరకాల మొక్కలను ఇంటి చుట్టూ పెంచుకుంటున్నారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఏ మొక్క ఎక్కడ ఉండాలి, అసలు ఏ మొక్కలు ఇంట్లో ఉండకూడదు అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరింతకీ ఇంటి దగ్గర ఎటువంటి మొక్కలను పొరపాటును కూడా పెంచకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిలో చాలా మొక్కలను తెలియక ఇంటి దగ్గర పెంచేసి చాలా మంది కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. గనుక జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా ఇంటి ముందు భాగంలో నిమ్మ చెట్టు ఉండటం అస్సలు మంచిది కాదు. దీనికి ప్రధాన కారణం నిమ్మ చెట్టుకు ఉండే పదునైన ముళ్ళు. ప్రకృతిలో ముళ్ళు ప్రతికూల శక్తిని, అంటే నెగిటివ్ ఎనర్జీని ప్రతిబింబిస్తాయి. ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉంటే ఆ ముళ్ళ ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మాటలు కూడా పదునుగా మారుతాయి. చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు తలెత్తుతాయి. ఇది ఇంట్లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి ఎప్పుడూ ఒక రకమైన ఉద్రిక్తతను కలిగిస్తుంది. అందుకే నిమ్మ చెట్టును ఇంటి ఆవరణలో కాకుండా తోటల్లో లేదా ఇంటికి దూరంగా పెంచుకోవడం ఉత్తమం. అలాగే జామ చెట్టును కూడా ఇంటి దగ్గర పెంచకూడదు. జామ చెట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ ఇంటి ముందు భాగంలో ఉండటం వాస్తురీత్యా దోషంగా పరిగణించబడుతుంది. జామ చెట్టు ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉంటే అది ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపించడం, అనవసరమైన మనస్పర్ధలు రావడం వంటివి జరుగుతాయి. ఆర్థికంగా కూడా కొంత ప్రతిబంధకాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఒకవేళ జామ చెట్టు పెంచాలనుకుంటే దానిని ఇంటి వెనుక భాగంలో లేదా పక్క భాగంలో నాటడం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. పైగా అది శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంటి ముందు మాత్రం జామ చెట్టును పెంచకూడదు. అంతేకాకుండా మనలో చాలామందికి గోరింటాకంటే చాలా ఇష్టం. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం గోరింటాకు చెట్టును ఇంటి ఆవరణలో అస్సలు నాటకూడదు. పురాణాల ప్రకారం గోరింటాకు చెట్టు ప్రతికూల శక్తులకు లేదా దుష్ట శక్తులకు ఆవాసంగా పరిగణించబడుతుంది. ఈ చెట్టు ఉన్న ఇంట్లో నివసించే వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ సులభంగా ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆ ఇంటి వారికి ఏ పని చేసినా కలిసిరాదు. అదృష్టమన్నది వారి దరి చేరదు. గనుక గోరింట చెట్టును ఇంటి దగ్గర పొరపాటును కూడా పెంచకండి. రేకు చెట్టు కూడా ఇంటి ఆవరణంలో ఉండకూడదు. రేకు చెట్టుకుండే ముళ్ళు మరియు దాని స్వభావం వల్ల ఆ చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక కష్టాలు వెంటాడతాయి. ఎక్కడైతే రేకు చెట్టు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసించదని పెద్దలు చెబుతుంటారు. దీనివల్ల సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అప్పుల పాలు కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని మొక్కలు మనకి చెడు ఫలితాలను ఇస్తే మరికొన్ని మొక్కలు మంచి ఫలితాలనిస్తాయి. మనం ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు కొన్ని పవిత్రమైన మొక్కలను పెంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంటి ఆవరణంలో కాస్త స్థలం ఉంటే తప్పకుండా ఉసిరి చెట్టును నాటండి. ఉసిరి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉసిరి చెట్టు ఉన్న చోట లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ఇది మీ ఇంటికి అపారమైన అదృష్టాన్ని, సంపదను తీసుకువస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేసే పూజలు విశేష ఫలితాలనిస్తాయి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడూ ముళ్ళ మొక్కలు లేకుండా చూసుకోవాలి. గులాబీ మొక్క మినహాయించి మిగిలిన ఏ ముళ్ళ మొక్కలైనా మీ జీవితంలో అడ్డంకులను సృష్టిస్తాయి. ముళ్ళు అనేవి చిక్కులకు, బాధలకు సంకేతం.
కాబట్టి అవి మీ ఇంటి దగ్గర ఉంటే మీ పనుల్లో ఆటంకాలు కలగడం, ఆరోగ్య సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. వాస్తుశాస్త్రంలో అత్యంత పవిత్రమైన మొక్క తులసి. తులసి లేని హిందువు ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే తులసిని పెంచేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. చాలామంది తులసిని నేల మీద నాటుతారు, కానీ వాస్తు ప్రకారం తులసిని ఎప్పుడూ మట్టి కుండీలో లేదా ఒక ఎత్తైన బృందావనంలో మాత్రమే పెంచాలి. తులసిని నేల మీద నాటడం వల్ల దానికి అవమానం జరిగినట్లు భావిస్తారు. అలాగే తులసి చెట్టు చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఇంటి యజమాని అదృష్టాన్ని ప్రభావితం చేసే మరో అంశం ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లు ఉండడం. మీ ఇంటి ప్రధాన ద్వారానికి సరిగ్గా ఎదురుగా ఏ చెట్టు కూడా ఉండకూడదు. దీనిని ద్వారవేధ అంటారు. ఇలా ఉండటం వల్ల ఇంటి యజమానికి కీడు సంభవించడమే కాకుండా ఆ ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది. మనీ ప్లాంట్ విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తుంటారు. మనీ ప్లాంట్ అంటేనే పేరులో ఉన్నట్లుగా అది ఆర్థికాభివృద్ధికి సంకేతం. కానీ దీనిని ఇంటి బయట అందరికీ కనిపించేలా నాటకూడదు. మనీ ప్లాంట్ అనేది సున్నితమైన మొక్క. అది ఇతరుల కళ్ళలో పడితే నరదృష్టి తగులుతుంది. నరదృష్టి వల్ల మీ ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. అందుకే మనీ ప్లాంట్ను ఎప్పుడూ ఇంటి లోపల ఆగ్నేయ మూలలో పెంచుకోవడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పరిగణిస్తారు. కలబంద గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంట్లోని వాస్తు దోషాలను పోగొడుతుంది. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. బంతిపూల మొక్కలు కూడా ఇంటికి ఎంతో శుభప్రదం. బంతిపూల పసుపు రంగు గురుగ్రహానికి సంకేతం. ఇది ఇంట్లో మంగళకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముళ్ళ మొక్కలలో కేవలం గులాబీ మొక్క మాత్రమే ఇంట్లో పెంచుకోవడానికి అర్హమైనది. గులాబీ పూలు ప్రేమకు, సానుకూలతకు చిహ్నాలు. ఇవి ఇంటి లోపల ఉన్న ప్రతికూల శక్తిని దూరం చేసి ప్రశాంతతను చేకూరుస్తాయి. అయితే పాలు కారే మొక్కలను, అంటే జిల్లేడు వంటి పాలు వచ్చే మొక్కలను ఇంటి ఆవరణలో ఉంచకూడదు. అలాగే బోన్సాయి మొక్కలు కూడా వాస్తు ప్రకారం మంచివి కావు. బోన్సాయి అంటే పెరగాల్సిన చెట్టును బలవంతంగా చిన్నదిగా చేయడం. ఇది ఎదుగుదలను అడ్డుకునే శక్తిని కలిగి ఉంటుంది. దీనివల్ల ఆ ఇంట్లో ఉండేవారి కెరీర్ లేదా వ్యాపార వృద్ధి కుంటుపడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా ఇవి కారణమవుతాయి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించండి. ఎండిపోయిన కట్టె లేదా చెట్టు మృత్యువుకు మరియు నెగటివ్ ఎనర్జీకి సంకేతం. ఇవి ఇంట్లో అనారోగ్యాలను, విచారాన్ని కలిగిస్తాయి. ఇక మల్లె మొక్క ఇంటి ముందు ఉండటం చాలా అదృష్టం. మల్లెపూల సువాసన మనస్సులు ప్రశాంతంగా ఉంచడమే కాకుండా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. వాస్తు పండితుల ప్రకారం నారింజ చెట్టు కూడా అదృష్టాన్నిస్తుంది. ఇంటి ఆవరణలో ఈత చెట్లు లేదా తాటి చెట్లు ఉండటం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ చెట్లు ఎత్తుగా పెరిగి ఇంట్లోకి వచ్చే సూర్యరశ్మిని అడ్డుకోవడమే కాకుండా ఒక రకమైన శూన్యతను సృష్టిస్తాయి. అరటి చెట్టు మన సంస్కృతిలో ఎంతో పవిత్రమైనది. దేవతా కార్యాల్లో అరటి ఆకులు, అరటి పండ్లు తప్పనిసరి. ఇంటి వెనుక భాగంలో అరటి చెట్టు ఉండటం వల్ల ఆ ఇంట్లో ధనం, ఆరోగ్యం, మానసిక శాంతి లభిస్తాయి. కానీ ఇంటికి సరిగ్గా ముందు భాగంలో అరటి చెట్టు ఉండకూడదు. ఉదయం లేవగానే పొరపాటును కూడా అరటి చెట్టును చూడకూడదు. చింత చెట్టు విషయానికొస్తే దీని చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని, ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని వాస్తు చెబుతుంది. గనుక చింత చెట్టును ఇంటి దగ్గర పెంచకూడదు. పువ్వుల విషయానికొస్తే దేవుని పూజలో మనం వాడే పువ్వులు మన భక్తిని, ఫలితాన్ని నిర్ణయిస్తాయి. బంతిపూలను పూజలో వాడకూడదని కొందరు అంటుంటారు. కానీ వాస్తు ప్రకారం బంతిపూలు శుభప్రదమి. గన్నేరు పూలతో శివుడిని లేదా ఇతర దేవతలను పూజిస్తే వ్యాపారంలో లాభాలొస్తాయి. గులాబీలతో పూజ చేయడం వల్ల ఇంట్లోని కష్టాలు తీరిపోతాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజకు ఎప్పుడూ మొగ్గలను వాడకూడదు. వికసించిన పువ్వులు మాత్రమే దేవునికి సమర్పించాలి. మొగ్గలతో పూజ చేస్తే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పెద్దలు చెబుతారు. అలాగే పువ్వులను విడిగా కంటే మాలగా కట్టి దేవునికి అలంకరిస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం
పువ్వుల కోసం ఇతరుల మీద ఆధారపడటం లేదా పక్కింటి వారి చెట్టు నుండి దొంగతనంగా కోయడం అస్సలు చేయకూడదు. పక్కింటి వారి అనుమతి లేకుండా లేదా వారి చెట్టు నుండి పూలు కోసి పూజ చేస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం ఆ చెట్టు యజమానికి వెళుతుంది. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు మీ ఇంటి దగ్గరే పూల మొక్కలను పెంచుకుని ఆ పువ్వులతో భక్తితో దేవుడిని పూజించండి. ఇది మీకు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ చెట్లు పెంచే స్థలం లేకపోతే బయట కొనుక్కున్న పువ్వులు వాడుకోవచ్చు. కానీ పరుల సొమ్ముతో పుణ్యం సంపాదించాలనుకోవడం తప్పు. ప్రకృతిని మనం గౌరవిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇంటి వాస్తు అనేది కేవలం దిక్కులకు మాత్రమే పరిమితం కాదు, మనం పెంచే మొక్కల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విధంగా ప్రతికూల ప్రభావం చూపే మొక్కలను తొలగించి సానుకూల శక్తినిచ్చే ఉసిరి, తులసి, మల్లి వంటి మొక్కలను పెంచుకోండి. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోస్తూ వాటిని ప్రాణంతో సమానంగా చూసుకుంటే అవి మీ ఇంటికి రక్షణ కవచంలా నిలుస్తాయి. పచ్చని చెట్లు ఉన్న ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉండాలో, ఏవి ఉండకూడదో ఒకసారి సరిచూసుకోండి. వాస్తు నియమాలను పాటించి పవిత్రమైన మొక్కలను పెంచుకోవడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే తులసికోట దగ్గర దీపం వెలిగించి పవిత్రమైన మొక్కలను దర్శించుకోవడం వల్ల ఆ రోజంతా మీకు శుభం జరుగుతుంది. ఈ చిన్ని చిన్ని మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. గుర్తుంచుకోండి, మనం నాటే ప్రతి మొక్క మన భవిష్యత్తుకు ఒక పునాది వంటిది. కాబట్టి అదృష్టాన్ని ఇచ్చే మొక్కలను నాటండి, దురదృష్టాన్ని ఇచ్చే మొక్కలకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటిస్తే మీ ఇంట్లో కష్టాలు తొలగిపోయి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు నరకంలాంటి బాధల నుండి విముక్తి పొంది స్వర్గంలాంటి ఆనందాన్ని అనుభవిస్తారు. సరైన మొక్కల ఎంపికే మీ ఇంటి ప్రగతికి సోపానం. మీ ఇంటి చుట్టూ ఉండే వాతావరణం పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటేనే మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వాస్తుశాస్త్రాన్ని గౌరవించండి, ప్రకృతిని ప్రేమించండి, అదృష్టాన్ని పొందండి. మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన, ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ, మురుగుతూ, ఏడుస్తూ ఉంటాయి. మరి అలాంటి ఏడుపులు లేదా కుక్క మొరగటం అనేది దేనికి సంకేతమో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, 1 కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవ వారి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురూ చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య 3వ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య 2 కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకొని
అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమయ్యింది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది. దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు. ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడడంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరకు ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకుల్ని కాళ్లతో అటు ఇటు చిమ్మివేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గుళ్ళల్లోనికి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత రాజయ్య కోళ్ల గూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ల గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధి మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం.
అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.